నా పేరు నర్సింహులు, ఎక్స్ఎంపీటీసీ 89 పెద్దూరు గ్రామ పంచాయతీ. సొంత గ్రామం ఆర్మపెంటకు వస్తా ఉంటే ఈరోజు 89 పెద్దూరులో ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారును అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర, వాళ్ళ మామ వెంకటేశ్, చంద్ర, వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా, మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళా మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం మూడోసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళా మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈ రోజు మా పైన అటాక్ చేసినారు సార్. వరుస దాడులతో ఆర్మపెంటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్. మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్. ఆర్మపెంటలో కష్టమైంది సార్ ప్రజల్లో. రామకుప్పం టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడిపోతా ఉన్నారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు సార్. ఆర్మపెంట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబిలో డబ్బులుంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుకోవడము, ఇలా నిత్య కృత్యంగా చేస్తా ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళ రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు నర్సింహులు, ఎక్స్ఎంపీటీసీ 89 పెద్దూరు గ్రామ పంచాయతీ. సొంత గ్రామం ఆర్మపెంటకు వస్తా ఉంటే ఈరోజు 89 పెద్దూరులో ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారును అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర, వాళ్ళ మామ వెంకటేశ్, చంద్ర, వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా, మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళా మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం మూడోసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళా మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈ రోజు మా పైన అటాక్ చేసినారు సార్. వరుస దాడులతో ఆర్మపెంటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్. మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్. ఆర్మపెంటలో కష్టమైంది సార్ ప్రజల్లో. రామకుప్పం టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడిపోతా ఉన్నారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు సార్. ఆర్మపెంట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబిలో డబ్బులుంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుకోవడము, ఇలా నిత్య కృత్యంగా చేస్తా ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళ రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్.